వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా ఇన్నోవేటివ్గా ఉంది. రామ్, ఆల్ ద బెస్ట్. టీం అందరికీ కూడా ఈ ఫిలిం చాలా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. హలో 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 రనవే ఫిలిమ్స్ పతాకం కింద ఫైటర్ రాజా ఈ సినిమా ఇవాళ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ అందరి కరతాళ ధ్వనుల మధ్య జరుగుతుంది. అంటే చప్పట్లు కొట్టమని ఇందులో యాక్చువల్గా నేను ఒక గెస్ట్ పాత్రగా ఆరంభించి తర్వాత మళ్ళా అవసరాన్ని బట్టి కొంచెం క్యారెక్టర్ పెంచాడు డైరెక్టర్. సంహౌ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది. చాలా రోజుల తర్వాత ఇవాళ మా దర్శి వీళ్ళు కూడా అడిగారు ఇదేంటి గెటప్ మళ్ళా శివాలా ఉందని. అండ్ కృష్ణప్రసాద్, కేపీ అని పిలుచుకునే కృష్ణప్రసాద్ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ ద ఫిలిం. అంటే తెచ్చుకున్నారా కొంతమందిని. అలాగే హీరో ఆఫ్ ద ఫిలిం అండ్ నిర్మాత కరెక్ట్గా నిర్మాత కూడా పోనీ నిర్మాత ఫ్రెండ్. ఫస్ట్ డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. టు బీ ఫ్రాంక్, కథ బాగుంది అనుకున్నాను. బట్ తీస్తున్నప్పుడు నాకు అనిపించింది చాలా ప్రతిభావంతుడైన దర్శకుడు, మంచి ఫ్యూచర్ ఉందని. ఎందుకంటే వాళ్ళ నాన్న నాకు చాలా ఆత్మీయుడు. వచ్చం వేణుగారు ఎక్కడున్నారు, అది వేణుగారు ఆయన. సో ఈజ్ ఎ ఫిల్మ్ జర్నలిస్ట్ ఎర్లియర్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు వాళ్ళ అబ్బాయి. సో ఇది ఒక చాలా రాగా ఉంటుంది సినిమా. అంటే చాలా రియలిస్టిక్గా రాగా పాత బస్తీలో జరిగిన రియల్ సంఘటనల సమాహారంలాగా ఉంటుంది ఇది ఫైటర్ రాజా. ఖచ్చితంగా యూత్ని బాగా ఆకర్షిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హీరోకి, దర్శకుడికి, నిర్మాతకి, ముగ్గురికి ఈ సినిమా మంచి ప్రారంభం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ యూనిట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈయనకి సెటిల్మెంట్ చేయడం పెద్ద కొత్త విషయం ఏం కాదు. చాలా సెటిల్మెంట్ చేసేటోడు ఇంతకుముందు. చెప్పు ఆ ఏరియా ఆ కథలన్నీ చాలా తెలుసు. కానీ ఇవి ముందు దీనికి మేము రావాలి ఇట్లా గెస్ట్గా వచ్చి సపోర్ట్ చేయ మమ్మల్ని అది అట్లేమో అడగలే. కానీ నువ్వు ఇప్పుడు వస్తే రాకపోతే ఏం జరుగుద్దో నీకు తెలుసు కదా అని లాగా మమ్మల్ని భయపెట్టి మొత్తానికి రప్పించుకున్నాడు. పంపించినప్పుడు కూడా మీకు తెలుసు కదా, ఆయన స్టోర్లో ఉన్న కొన్ని అందమైన బట్టల్ని మాకు స్కూల్ యూనిఫామ్లా కుట్టి మా అందరికీ ఇవ్వడం జరిగింది, మీరు చూసారు. బట్ ఏదైనా సరే ఆయన దగ్గర మిగిలిపోయిన బట్టలు కూడా ఎంత క్లాస్గా ఉంటాయి కూడా మీరు చూడవచ్చు. షూస్ కూడా ఇది మననే రాణా అన్న వేసుకున్నాడు అనుకుంటున్నా. బ్యాడ్ జోక్స్. ఓకే, ఎనీవేస్ ముందు అన్నీ ఒకటే కలర్ వచ్చినందుకు చాలా సంతోషం. సైజ్ అవునా, సైజులో రాలేదురా, వేరే వచ్చింది చూడు. సో ఫైటర్ రాజా నాకు చాలా రోజుల ముందు కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలుసు స్టంట్ మెన్ ఎంత ఇంపార్టెంటో, స్టంట్ పీపుల్ ఎంత ఇంపార్టెంటో. వాళ్ళందరికీ ఒక చిన్న ట్రిబ్యూట్ అనుకోవచ్చా, ఒక మంచి ట్రిబ్యూట్ ఇచ్చాడు. సో మొత్తానికి రామ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ టైలర్గా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద కాస్ట్యూమ్ డిజైనర్ అయ్యి ఇప్పుడు యాక్టర్గా ఒక ఫైటర్ రాజా అవుతున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. అండ్ కేపీ కృష్ణప్రసాద్ ఒక రంగస్థల నటుడి నుంచి ఇప్పుడు ఒక దర్శకుడిగా ప్రయాణం మొదలెడుతున్నాడు. అంతేనా? కరెక్టే చెప్పే కదా. తెలుగు యూనివర్సిటీనా సరే మళ్ళీ ఎందుకులే కానీ. బట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, టు ప్రొడ్యూసర్స్ దినేష్ అండ్ ఆల్సో మాయా పేరు మర్చిపోయాను. సారీ. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ. అండ్ నాకు ఈ పోస్టర్ దింపగానే ఫస్ట్ నేను చూసింది తనికెళ్ళ బర్ని గారి ఫోటో. మళ్ళీ ఎందుకో శివ గుర్తొచ్చింది నాకు ఆయన చూడగానే. చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త ఐడియాలు వచ్చినాయి మాకు కూడా చూస్తూ ఉంటే. సో సర్కార్ హమారే సాథ్ హై. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. కెమెరా ఇటు ఉంది కదా, ఏమంటారా?
మిత్రుడు రామ్ నాకు ఎప్పటి నుంచో పరిచయము. ఆయన ప్రొఫెషన్ యాక్చువల్లీ ఈజ్ డిజైనర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన ఇప్పుడు ఫైటర్ రాజా అన్న సినిమాతో మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందు చేసిన 25 అన్న సినిమా కూడా నాకు చాలా ఇష్టము. ఐ థింక్ హీ హ్యాస్ అ ఫ్యాసినేషన్ ఫర్ రా రియలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా. పోస్టర్ కూడా చాలా బాగుంది. ఈ సందర్భాన భరణి గారిని కలిసే అవకాశం కూడా వచ్చింది నాకు చాలా ఏళ్ల తర్వాత. సో ఐ విష్ యూ ద వెరీ బెస్ట్ మాయా. మిమ్మల్ని రామ్ అని పిలవాలా, రాజా అని పిలవాలా? ఇప్పుడు రామ్ రాజా అని పిలుపుతాం. I wish the team the very best. Okay, thank you.